జీతాలు పడ్డాయోచంటూ ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి, అదేంటో చూద్దాం. 4వ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపు పూర్తి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలి నెలలోనే సకాలంలో వేతన జీవులకు ఊరట. ఇది కొనసాగాలని ఆకాంక్ష. బీఆర్ఎస్ హయాంలో 12 నుంచి 20వ తేదీల దాకా చెల్లింపు. రోజుకు ఇన్ని జిల్లాల వంతున విడతల వారీగా చెల్లింపు. 1వ తేదీన అందాల్సిన జీతాలు 12 నుంచి 20వ తారీఖు వరకు కూడా వచ్చాయి. ఇది మొన్నటి వరకు వేతనాల విషయంలో రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొన్న అనుభవం. ఈ పరిస్థితి వారిని తీవ్ర వేదనకు గురిచేసింది. నెల వాయిదాలు చెల్లించలేని ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఆ వ్యధ తప్పింది. విపరీతమైన జాప్యానికి తెరదించుతూ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తొలి నెలలోనే ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడ్డాయి. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగానే ఉద్యోగులు పెన్షనర్లకు తొలి అనుకూల విధానం అమలైంది. గురువారంతో అన్ని జిల్లాల్లోని వారికి డిసెంబర్ నెల వేతనాలు పెన్షన్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రంలో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ప్రస్తుత సర్కార్ తొలిగా ఇస్తున్న వేతనాలను సకాలంలో మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెల 12, 20వ తేదీ వరకు జీతాలిచ్చిన పద్ధతిని స్వస్తి పలికింది. దీనిపై ఉద్యోగులు పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట ఇదే విధానం అమలు కావాలని ఆకాంక్షిస్తున్నారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు ఆలస్యం కావడం మొదలైంది. అమలు కాని హామీలు, కొత్త పథకాలకు నిధులు మళ్లించడంతో జీతాలను 12, 20వ తేదీల వరకు చెల్లిస్తూ వచ్చారు. దీన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిరసించాయి. జీతాల ఆలస్యంతో నెల వాయిదాలు చెల్లించలేకపోతున్నామని, బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో చెల్లించాలంటూ కొన్ని సంఘాలు ఆందోళన బాటపట్టాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందజేశాయి. కాగా కీలకమైన గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఈ విషయంలో పెద్దగా పోరాటం చేయలేకపోయాయి. దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెల ఆలస్యంగా ఇస్తూ వచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించింది. దీనికి తగ్గట్టే ఈ నెల 2న కొన్ని జిల్లాల ఉద్యోగులకు వేతనాలు, 3న పెన్షన్లు, 4న మిగిలిపోయిన జిల్లాల ఉద్యోగులకు వేతనాలు చెల్లించారు. సాధారణంగా ఉద్యోగులకు ప్రతి నెల సగటున 3,250 కోట్లు, పెన్షనర్లకు 1,100 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 4,300 నుంచి 4,500 కోట్ల వరకు ఖజానా నుంచి విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసింది.